ఫ్రెండ్స్, లేటెస్ట్గా లాంచ్ అయిన ఫెడరల్ యాంప్లిఫీ క్రెడిట్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళకి ఇది ది బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు. మీరు చేసే షాపింగ్స్ పైన చాలా వరకు మీ మనీ అనేది సేవ్ చేస్తుంది ఈ కార్డు. ఇంకా ఈ కార్డులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ముందు వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్లో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కార్డుకి 21 ఇయర్స్ అబోవ్ ఉండి మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సాలరీడ్ పర్సన్స్ అయినా ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ అనేది మరీ బ్యాడ్ స్టేజ్ లో ఉండకుండా గుడ్ స్టేజ్ లో ఉంటే మీకు ఈజీగా అప్రూవల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనబడుతున్న ఇంటర్ఫేస్ కి వచ్చేస్తారు. ఇక్కడ మీ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి. మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అంటే మీరు ఏం వర్క్ చేస్తారు, మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది, అలాంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. మీకు లింక్ జనరేట్ అవుతుంది వాట్సాప్లోకి. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చేస్తారు. కొంతమంది యాప్ నుండి వస్తారు, కొంతమందికి డైరెక్ట్ వస్తుంది లింక్ అనేది. సో ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నట్లుగా మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి అండ్ మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి పాన్ కార్డ్లో ఉన్న విధంగా. తర్వాత నోటిఫికేషన్ పర్మిషన్ కానీ లొకేషన్ పర్మిషన్ కానీ అడుగుద్ది. అవన్నీ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఫెడరల్ బ్యాంక్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. సో ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్ ప్రాసెస్ చూసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్రెడిట్ కార్డ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ ఇమేజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ గెట్ దిస్ క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వస్తాయి, అవన్నీ చూసుకొని అగ్రీ చేసేయండి. తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుద్ది మరొకసారి. మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డా, ఫ్రీలాన్సరా, స్టూడెంటా, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్లో మీరు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఆధార్ కేవైసీ. సో అక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్లో మీ ఆధార్ నెంబర్ అడుగుద్ది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ మీ ఎలిజిబిలిటీ అంతా ఈ క్రెడిట్ కార్డ్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ అయింది అనుకోండి, మీకు ఒక క్రెడిట్ లిమిట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు చూపిస్తున్న 5 lakhs క్రెడిట్ లిమిట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ షిప్పింగ్ అడ్రస్ కూడా పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, దాని ద్వారా వీళ్ళు అడ్రస్ కూడా ఫెచ్ చేసుకుంటారు. ఆ అడ్రస్ అనేది ఒకసారి చూసుకోండి. ఆ క్రెడిట్ లిమిట్ మీకు ఓకే అయినట్లయితే, అడ్రస్ కూడా ఓకే అయినట్లయితే కింద గెట్ ద యాంప్లిఫీ కార్డ్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆ కార్డు వేరే అడ్రస్కి డెలివరీ కావాలనుకుంటే అడ్రస్ దగ్గర మీకు ఎడిట్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు అడ్రస్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత స్టెప్లో మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ ఇచ్చేయండి. అండ్ దాని తర్వాత మీ ఒక సెల్ఫీ వీడియో అయితే రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెల్ఫీ వీడియోలో ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక నంబర్ అనేది డిస్ప్లే చేస్తారు. మీరు వీడియో ఆన్ చేసి అక్కడ ఒక 4 digits నెంబర్ వచ్చాయనుకోండి, 1 2 3 4 అట్లా. ఆ నంబర్ అనేది మీరు చెప్తూ రికార్డ్ చేయాలి వీడియో. అది వాళ్ళు ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుంటారు. దాని తర్వాత మీరు వైట్ పేపర్ పైన వీడియో కేవైసీలో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఏజెంట్ ముందర. అండ్ మీ ఫిజికల్ పాన్ కార్డు ఉంటుంది కదా, ఒరిజినల్ పాన్ కార్డు, ఆ పాన్ కార్డు కూడా వీడియో కేవైసీలో చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీడియో కేవైసీకి సంబంధించిన పర్మిషన్స్ అనేది అన్ని యాక్సెప్ట్ చేసేసి సో మీరు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ తర్వాత రిజిస్టర్ డివైస్ అని ఉంటుంది. రిజిస్టర్ డివైస్ దగ్గర మీరు ఇక్కడ స్వైప్ చేయండి. సో తర్వాత మీ మొబైల్ నెంబర్ నుంచి ఆటోమేటిక్గా మెసేజ్ అనేది పంపించుకుంటుంది. అంటే ఒక్కొక్క మొబైల్లో 2 సిమ్ కార్డ్స్ ఉంటాయి కదా, సో మీ సిమ్ కార్డ్ ఆ మొబైల్లో ఉందా లేదా అని చెప్పేసి రిజిస్టర్ చేసుకుంటుంది, ఆ వెరిఫై చేసుకోవడానికి. సో అది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 working daysలో మీ అప్లికేషన్ అనేది రివ్యూ అవుద్ది. సో మీరు ఇచ్చిన సెల్ఫీ వీడియో అండ్ మీ ఒరిజినల్ పాన్ కార్డు, మీ సిగ్నేచర్ ఇవన్నీ వెరిఫై చేసుకొని వీళ్ళు మీకు క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ ఇస్తారు. క్రెడిట్ కార్డ్ అప్రూవల్ ఇచ్చినాక వెంటనే మీకు ఫెడరల్ యాప్ ఉంటుంది కదా, యాప్లో మీకు కార్డ్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా షో అవుతుంది. సో మీకు వితిన్ 7 days లోపు ఫిజికల్ కార్డ్ అనేది ఇంటికి బై పోస్ట్లో వస్తుంది. ఆ కార్డ్ వచ్చేలోపే మీరు ఆన్లైన్లో యాప్లో కూడా ఈ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫెడరల్ యాంప్లిఫీ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఎమర్జెన్సీ డౌట్, ఇక కనబడుతున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. సో మా టీం నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అప్లై చేయడం ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే మీ డౌట్స్ ఉన్నా కానీ మేము క్లియర్ చేయడానికి అయితే ఉంటుంది ట్రాక్ చేసి. ఈ కార్డ్ ద్వారా బెనిఫిట్ చూసుకున్నట్లయితే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న చూడండి, ఈ ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళైతే మీకు 3% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవ్రీ 100 రూపీస్కి 3 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ
ప్లాట్ఫామ్స్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక మొబైల్ కొన్నారనుకోండి, ఆ మొబైల్ వర్త్ ఒక ఐఫోన్ అనుకోండి, ఒక 1 lakh ఉందనుకోండి, సో మీకు 3000 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది కార్డ్ ద్వారా. సో అలా మీరు చాలా వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ వేరే అదర్ స్పెండ్స్ పైన కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది, బట్ తక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇందులో 0 ఫారెక్స్ మార్కప్ అనేది ఉంటుంది. సో బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఈ కార్డ్ని క్యారీ చేస్తే వేరే కంట్రీస్లో ఈ కార్డ్ని స్వైప్ చేసి షాపింగ్ చేసుకున్నారనుకోండి, హోటల్స్లో కానీ ఎక్కడైనా షాపింగ్ దగ్గర, వాళ్ళకి ఎలాంటి కరెన్సీ ఎక్స్చేంజ్ ఛార్జ్ అనేది పడదు. ఓన్లీ అక్కడ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి. నార్మల్ మన బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అయితే ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఛార్జ్ కూడా పడుతుంది, అదొక బెనిఫిట్. అండ్ ఇయర్లీ 4 ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా ఉంటాయి ఈ కార్డులో. అండ్ బుక్ మై షోలో కూడా buy 1 get 1 టికెట్ ఆఫర్ కూడా వస్తుంది మీకు మంత్లీ. తర్వాత ఈ కార్డుకి జాయినింగ్ ఫీ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది. అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి ఇయర్లీ 2000 రూపీస్ ఉంటుంది. బట్ జాయినింగ్ ఫీ 2000 మీకు ఎక్కువ అనిపించవచ్చు, బట్ మీకు వీళ్ళు వెల్కమ్ ఆఫర్ 4250 రూపీస్ వర్త్ అయితే మీకు వెల్కమ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు జాయినింగ్ ఫీ ఫస్ట్ మంత్ పే చేసిన తర్వాత ఫస్ట్ మంత్ స్టేట్మెంట్లో మీకు జాయినింగ్ ఫీ వస్తుంది కదా, దాని తర్వాత మీకు జొమాటో వౌచర్ 1000 రూపీస్ వర్త్ది మీకు జొమాటో వౌచర్ వస్తుంది. సో 1000 రూపీస్వి జొమాటోలో మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఊబర్లో 500 వస్తుంది, టోటల్ 1500. మింత్రాలో 1000 రూపీస్ వౌచర్ వస్తుంది. సో మింత్రాలో మీరు 1000 రూపీస్ వర్త్ ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడికి 2500. అండ్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ సోనీ లివ్ది 1000 రూపీస్ వర్త్ 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. అండ్ క్రోమా స్టోర్ది 750 వర్త్ది వౌచర్ అనేది వస్తుంది. క్రోమాలో మీరు ఏమైనా షాపింగ్ చేసినప్పుడు ఆ 750 వౌచర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా మీకు 4250 రూపీస్ వీళ్ళు మీకు వెల్కమ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కంప్లీట్ కార్డుకి అప్లై చేసుకునే ప్రాసెస్ అండ్ కార్డులో ఉన్న బెనిఫిట్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఈ కార్డు కనుక ఎవరికైనా రిజెక్ట్ అయిందనుకోండి, సో కొత్తగా లాంచ్ అయిన కార్డు కాబట్టి కొంచెం అప్రూవల్స్ కొంతమందికి ఈజీగానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఎవరికైనా రిజెక్ట్ అవుతే ఈజీగా హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ ఇస్తుంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అవే కాకుండా ఎస్బీఐ, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తా, అఫీషియల్ లింక్స్. ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ నుంచి అప్లై చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.